దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. మరి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి చేరి నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు చాలా అద్భుతమైన అంశము మరి నేర్చుకొనిచుండగా నీ కృపను అనుగ్రహించండి. మరి వాక్యం చెప్తుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకును వాక్య ప్రకారంగా ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకొని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి ఎలా ఉన్నాము అనేది మరి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి పిల్లరా. ఇన్ని రోజులు మనము ఈ లోక సంబంధమైన విషయాలలో మనం ఉన్నాము. ఈరోజు ఎక్కడికి వచ్చాము? మరి సంఘానికి వచ్చిన మనమందరము మనందరి ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చాము. అందుకోసమే ఎంత సంతోషంగా ఆనందంగా రావాలి, సంతోషంగా ఆనందంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము మరి అద్భుతమైన మరి అంశాలు నేర్చుకొని దేవుని మాటల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రిలారా, మరి మనము ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలి. చూడండి పిల్లరా, ఈరోజు మరి మనకంటే అందచందం గలవారు, ఆస్తులు అంతస్తులు గలవారు ఈరోజు చూడలేకపోయారు. మనం ఈరోజు జీవిస్తున్నాము, చూస్తున్నాము, చెల్లిస్తున్నాము, మాట్లాడుతున్నామంటే అది దేవుని కృప. మరి మనల్ని సజీవులుగా ఆయన సన్నిధికి నడిపించాడు. అందుకోసమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు బద్దులమై ఉన్నాము. ప్రిలారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనము మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. మరి స్త్రీ కనిన నరుడు ఎవరు? ఈరోజు అంశము స్త్రీ కనిన నరుడు ఎవరు? స్త్రీ కనిన నరుడు ఎవరు అనే అంశము. మరి ఈ అంశమును నేర్చుకొని మరి ఆ లేఖనానుసారంగా మన ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకొని అసలు స్త్రీ కనిన నరుడు ఎవరు అనేది మనం ఆలోచన చేయాలి పిల్లారా. మరి మనం ఆలోచన చేస్తే పిల్లారా, మరి స్త్రీ కన్నది ఏంటి, పురుషుడు కన్నది ఏంటి, మరి ఈ అంశమును మరి ఎందుకు నేర్చుకోవాలి అన్నది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి స్త్రీ కనేది ఏంటి, పురుషుడు కనేది ఏంటి, మరి స్త్రీ కనిన నరుడు ఎవరు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మరి మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే పిల్లారా, మూలవాక్యాన్ని చదువుకున్నట్లయితే యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకుందాం పిల్లారా. మూలవాక్యం, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. చూడండి పిల్లరా, యోబు గ్రంథంలో యోబు గారు 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. మరి స్త్రీ కన్నదేంటి? మనిషి ఇద్దరి పురుషుల కలయిక, ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఇద్దరి పురుషుల కలయిక మట్టి, మరి మనిషి ఇద్దరి పురుషుల కలయిక మనిషి. మరి స్త్రీ కన్నదేంటి, పురుషుడు కన్నదేంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే మరి దేవుని సంకల్పాన్ని మనం మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. దేవుడు ఏ విధంగా భూమి మీదకి మనుషులను రంగప్రవేశం చేశాడు, ఏ విధమైన విధానంలో మరి దేవుడు చేశాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడు. చూడండి పిల్లరా, దేవుని ప్రణాళికలో మరి మనం ఆలోచన చేస్తున్నాం పిల్లరా. దేవుని ప్రణాళికను బట్టి దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, మొట్టమొదటి వ్యక్తి ఆదాము ఏ విధంగా తయారు చేయబడ్డాడు? మట్టితో బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి దేవునిలోని జీవవాయువును ఊదగా
నరుడు జీవాత్మాయను. అందుకోసమే నరుడు కదులుతున్నాడు, ఆదాము కదులుతున్నాడు. అందుకోసమే ఆదాము మరి ఒక్కడిగా ఉండడము దేవునికి ఇష్టం లేదు, దేవుని ప్రణాళికలో సరి అయినది కాదు. అందుకోసమే ఆదాము ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదు. అందుకోసమే సాటి అయిన సహాయం చేయుదామని అనుకున్నాడు. అందుకోసమే ఆదాములో నుండి మరి తీసిన ప్రకటెముక, నరుడులో నుండి తీయబడిన ఎనుక నారి. చూడండి పిల్లరా, దేవుని ప్రణాళికను మనం ఆలోచన చేస్తున్నాము. ఆదికాండము 2వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదువుకుంటున్నాం పిల్లరా. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకలో నుంచి ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. 22వ వచనం, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును చూసి ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అందుకోసమే ఆదామేమన్నాడు, నరుడులో నుండి తీయబడిన ఎముక నారి. చూడండి పిల్లరా, మరి ఆదాములో నుండి తీయబడిన ఎముక నారి. మరి ఆదామును గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆదాములో నుండికి ఆదామును మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మరి ఇక్కడ ఆదామును మనం ఆలోచన చేసినట్లయితే ఆదాములో నుండి ఎముక, మరి ఆదాములో నుండి శరీరము, ఆదాములో నుండి ఆత్మ అనేది వేరుపరచబడి అవ్వ అని మరి చెప్తున్నాం పిల్లరా. అవ్వ మరి చూడండి పిల్లరా, మరి అవ్వ మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి ప్రతి జాతి మనుషులను భూమి మీద ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడు దేవుడు? ఒక మనుషుని నుండి. ఆ ఒక మనుషుడు ఎవరు? ఆదాములో నుండి ఏమొచ్చింది? ఆదాములో నుండి ఆత్మ. చూడండి పిల్లరా, ఆదాములో నుండి ఆత్మ. మరి అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 27వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. యొక్క మనుషుని నుండి అంటే చూడండి, ఆదాము నుండి ప్రపంచమంతా ప్రతి జాతి మనుషులంతా భూమి మీదకి వచ్చారని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. మరి చూడండి, ఆదాములో నుండి ఏర్పరచబడ్డది ఏది? ఆత్మ. మరి అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 26వ వచనంలో చదువుకున్నట్లయితే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకటి నుండి ప్రతి జాతి మనసును సృష్టించి ఒకవేళ దేవుని తడువులాడి కనుకొందురేమో అని. మరి చూడండి పిల్లరా, ఒక మనుషుడి నుండి ప్రతి జాతి మనుషులు భూమి మీదకి వచ్చారని మరి బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తున్నారు. చూడండి పిల్లరా, మరి ఆదాములో నుండి వేర్పరచబడ్డది ఏంటి? ఆత్మ. మరి అవ్వలో నుండి వేర్పరచబడ్డది ఏంటిది అనేది మనము ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, అవ్వేనట అవ్వ జీవము గలవానికి ప్రతివానికి తల్లి. చూడండి పిల్లరా, ఈరోజు లోకం శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు? భూమి మీద మనుషులందరికీ డిఎన్ఏను పరిశోధన చేస్తే ఏమంటారు? భూమి మీద ఉన్న మనుషులందరికీ ఒకే ఒక తల్లి అవ్వ. చూడండి పిల్లరా, డిఎన్ఏను పరీక్ష చేస్తే, శరీరం గురించి పరీక్ష చేస్తే ఏం చెప్తుంది? అందరికీ తల్లి అవ్వ అంటున్నారు. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో మనము చదువుకున్నట్లయితే శరీరానికి మరి జీవము గల ప్రతి వానికి తల్లి అవ్వ అని చెప్తున్నది. చూడండి పిల్లరా, ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనంలో చదువుకున్నట్లయితే ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. మరి అవ్వ నుండి వేరుపరచబడ్డది ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే పిల్లరా, అవ్వ నుండి వేరుపరచబడ్డది శరీరము. మరి శరీరము చూడండి పిల్లరా, ఆదాములో నుండి వేరుపరచబడ్డది ఏంటి? ఆత్మ. అవ్వలో నుండి వేరుపరచబడ్డది ఏంటి? శరీరము. చూడండి పిల్లలు, ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది, జీవము గల ప్రతివానికి తల్లి అవ్వ. మరి అవ్వలో నుండి వేర్పరచబడ్డదేంటి? శరీరము. ఆదాములో నుండి వేర్పరచబడ్డదేంటి? ఆత్మ. అందుకోసమే ఆదాము ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి భూమి మీదకి వస్తున్న మనుషులందరూ ఆదాములో నుండి వచ్చారు. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే మరి మనిషి ఇద్దరి పురుషుల కలయిక, ఆంతర్య పురుషుడు బాహ్య పురుషుడు అని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చదువుకున్నట్లయితే పిల్లరా, పౌలు గారు చెప్తున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే పిల్లరా, మనిషి ఇద్దరి పురుషుల కలయిక, బాహ్య పురుషుడు.
చూడండి, బాహ్య పురుషుడు అంటే శరీరము. మరి శరీరము ఎవరిలో నుండి వేరుపరచబడ్డది? అవ్వలో నుండి వేరుపరచబడ్డది. చూడండి పిల్లరా, ఆంతర్య పురుషుడు ఆత్మ. ఈ ఆత్మ ఎవరిలో నుండి వేరుపరచబడ్డది? ఆదాములో నుంచి. చూడండి పిల్లరా, దేవుని ప్రణాళికను మనం ఆలోచన చేసినట్లయితే, మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇరువురు మరి ఇరువురు కూడుకున్న తర్వాత, భార్యాభర్తలు కూడుకున్న తర్వాత, మరి చూడండి పిల్లరా, స్త్రీ పురుషుల కలయిక ద్వారా మరి పురుషుడిలో నుండి శుక్రకణము మరి స్త్రీ అండానికి చేరుతుంది. మరి ఈ అండముకు చేరిన తర్వాత ఫలదీకరణం చెందుతుంది. ఫలదీకరణం చెంది అండము పిండముగా మారుతుంది. పిండము అవయవాలు, మరి తల్లి గర్భంలో అవయవాలు నిర్మించుకొని 9 మాసాలు మోసిన తర్వాత ఈ బాహ్య ప్రపంచానికి ఒక శిశువు వేర్పరచబడుతుండు, తల్లిలో నుండి వేర్పరచబడుతుండు. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేయాలి. తండ్రి నుండి వేర్పరచబడ్డదేంటి? ఆత్మ. తల్లిలో నుండి వేర్పరచబడ్డదేంటి? శరీరము. మనిషి ఇద్దరి పురుషుల కలయిక. చూడండి పిల్లరా, ఎంత అద్భుతం! దేవుడు ఏ విధంగా మనిషిని భూమి మీదకి రంగప్రవేశం చేశాడు. చూడండి పిల్లరా, ఆదామును మట్టి బొమ్మను చేశాడు. మట్టి బొమ్మను చేసి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. మళ్ళీ అదే క్రమం దేవుడు పెట్టుకోలేడు. చూడండి పిల్లరా, దేవుడు ఒక్కసారి చేస్తే అది జరుగుతూనే ఉన్నది. మళ్ళీ మాటికి బొమ్మలు చేసి బొమ్మలోనికి జీవవాయువును ఊదలేడు. చూడండి పిల్లరా, దేవుని ప్రణాళిక ఏ విధంగా అద్భుతం, మహా అద్భుతం. ఒక్కసారి మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి దేవుడిలో నుండి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. జీవాత్మనై ఏం చేసాడు? ఆదాములో నుండి ప్రక్కటెముకను తీసి మరి నారి అని చేశాడు. వీరిరువురిని వివాహం చేశాడు. వివాహం చేసి వీరిలో నుండి మరి ప్రపంచమంతా వారిలో నుండి వచ్చింది. మరి అవ్వలో నుండి వేరుపరచబడ్డది ఏంటి? అవ్వలో నుండి వేరుపరచబడ్డది శరీరము. జీవము గల ప్రతివానికి తల్లి అవ్వ. మరి ఆదాము నుండి ఏమవుతుంది? ఆత్మ. చూడండి పిల్లరా, ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించారు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. మనిషి ఇద్దరి పురుషుల కలయిక. స్త్రీ నుండి వేరుపరచబడ్డదేంటి? శరీరము. పురుషులలో నుండి వేరుపరచబడ్డదేంటి? ఆత్మ. చూడండి, అందుకోసమే యోబు గారు చాలా అద్భుతంగా మరి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, యోబు గ్రంథము 14వ అధ్యాయము. చూడండి పిల్లరా, 14వ అధ్యాయము మనము ఆలోచన చేసినట్టయితే, నరుల ఆయుష్కాలము పరిమితి కలదు. చూడండి పిల్లరా, శరీరం గురించి మాట్లాడుతున్నాడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలదు. చూడండి పిల్లరా, మనం 1 నుంచి చదువుకుందాం పిల్లరా. యోబు గ్రంథము 14వ అధ్యాయం 1, 2, 3, 1, 2, 5 వచనాలు చదువుకుంటే చాలా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మరి మిక్కిలి బాధనందును. మరి పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకుండానట్లు వాడు నిలకడగా పారిపోవును. చూడండి పిల్లలు, నిలువక పారిపోవును. ఏ విధంగా? పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకున్నట్లు వాడు నిలవక పారిపోవును. మరి శరీరం గురించి మాట్లాడుతున్నాడు. అందుకోసమే నరుల ఆయుష్కాలంకు పరిమితి కలదు. అందుకోసమే ఈ శరీరంలో మనం ఎన్ని రోజులు ఉంటాము? 60, 70, 80 సంవత్సరాలు. మరి 90 సంవత్సరాలు ఆయాసమే, పాయాసమే, దుఃఖమే. అందుకోసమే మరి ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం, ఈ శరీరం కోసము మనం వెంపరలాడకుండా, మనమై ఉన్న ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకు నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనము 5వ వచనం చదువుకుందాం పిల్లరా. నరుల ఆయుష్కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. చూడండి పిల్లరా, అందుకోసమే మనిషి ఇద్దరి పురుషుల కలయిక. శరీరము, ఆత్మ. శరీరము ఎవరిలో నుండి వేర్పరచబడుతుంది? అవ్వలో నుండి. జీవము గల ప్రతి వానికి తల్లి అవ్వ. మరి ఆత్మ ఎవరిలో నుండి వేర్పరచబడుతుంది అంటున్నది బైబిలు? చూడండి పిల్లరా, ఆదాము నుంచి. చూడండి పిల్లరా, మరి బైబిల్లోని వంశావళిని మనం పరిశీలన చేసినట్లయితే పిల్లరా, మరి పురుషుడు కన్నట్లుగా మరి బైబిల్ గ్రంథం చెప్తుంది వంశావళి.
మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశావళి అని చెప్తూ మరి అబ్రాహాము ఇస్సాకును కనెను. చూడండి పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అబ్రాహాము ఇస్సాకును కనడం ఏంటి? ఆత్మను కనడము. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. ఇంకా మరి లూకాసు వార్త 3:38 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. కేయిను ఏనోషును, ఏనోషు షేతు, షేతు ఆదాము, ఆదాము దేవునికి కుమారుడు. చూడండి పిల్లరా, ఏ విధంగా మరి ఎక్కడిలో నుండి ఏ విధంగా ఆదాములో నుండి వేరుపరచబడుతున్నది ఏంటి, మరి అవ్వలో నుండి వేరుపరచబడుతున్నది ఏంటి? అందుకోసమే స్త్రీ కనిన నరుడు మరి ఎవరు? స్త్రీ కనిన నరుడు శరీరము. ఎంత అద్భుతం అండి బైబిల్ గ్రంథము చదివే విధానంలో, మనము దాన్ని అర్థం చేసుకునే విధానంలో వైఫల్యం చెంది ఈరోజు బైబిల్ మీద అక్కస్తుని చాలామంది బైబిల్ తప్పండి అంటున్నారు. బైబిల్ చదివే విధానంలో, మనము అర్థం చేసుకునే విధానంలో విఫలమవుతున్నామే కానీ బైబిల్లో తప్పులు అనేది లేవు. సమయము సందర్భము అర్థం చేసుకొని జీవించాలి. దాన్ని అర్థం చేసుకోలేక చూడండి పిల్లరా, ఒక ఎదుటి మనిషిని అర్థం చేసుకోలేని మనిషి ఏం చేస్తున్నాడు? మనిషిని తప్పడుతున్నాడు. ఈరోజు చూడండి, వారికి ఉన్న స్థితిగతులను ఆలోచించలేక ఎదుటి మనిషిని తప్పు అనే నిందిస్తున్నావే కానీ ఆయనకున్న పరిస్థితులను ఆలోచిస్తున్నావా? మరి బైబిల్ గ్రంథం కాడికి వస్తే మరి బైబిల్ ఏ విధంగా రాయబడ్డది? పరిశుద్ధాత్మనితో రాయబడ్డది. పరిశుద్ధాత్మనితో దేవుని మూలముగా పలికిరి. అందుకోసమే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది. బైబిల్ చూడండి, ఆత్మ సంబంధమైన సంగతులే ఆలోచన చేయాలి. ప్రకృతి సంబంధమైన మనుషుడికి బైబిల్ గ్రంథం అర్థం కాదని బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది. అందుకోసమే బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయితే, మరి బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయితే చక్కగా బైబిల్ అర్థమవుతుంది. అందుకోసమే స్త్రీ కనిన నరుడు ఎవరు అని ఈరోజు మనం చాలా అద్భుతమైన అంశం నేర్చుకుందాము. స్త్రీ కనిన నరుడు ఎవరండి? మనిషి ఇద్దరి పురుషుల కలయిక, శరీరము ఆత్మ. మరి ఇద్దరి పురుషుల కలయికలో మరి శరీరం ఎవరిలో నుండి వేర్పరచబడుతుంది అంటే మరి ఆ స్త్రీలో నుండి వేర్పరచబడుతుంది. అందుకోసమే అవ్వను గురించి మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథం చాలా అద్భుతమైన మాట చెప్తుంది. జీవము గలవానికి ప్రతివానికి తల్లి అవ్వ. అందుకోసమే ఈ లోక ప్రపంచము శాస్త్రజ్ఞులు ఏం చెప్తుంది? ప్రతి వారిని DNA నువ్వు పరీక్ష చేస్తే అందరికీ తల్లి ఒక్క ఆమెనే అని చెప్తున్నారు. అందరికీ తల్లి ఒకరే అని చెప్తున్నారు. మరి DNA పరిశోధనను బట్టి చూడండి పిల్లలు, మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? జీవము గల ప్రతివానికి తల్లి అవ్వ. మరి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము నుండి. ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. అందుకోసమే యోబు గారు చెప్తున్నాడు. మరి యోబు గ్రంథంలో అందుకోసమే యోబు గారు ఈ మాట చెప్తున్నారు. 14వ అధ్యాయము 1-2-5 వచనాలు చదువుకొని ముగిద్దాం పిల్లరా. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకుండాన్నట్లు వాడు నిలకడగా నిలువక పారిపోవును. చూడండి పిల్లరా, మరి శరీరం గురించి ఏ విధంగా చెప్పబడుతున్నది. అందుకోసమే పిల్లరా, మరి ఇంకా 5వ వచనం చదువుకుంటే నరుల ఆయుష్కాలము పరిమితి కలదు. చూడండి, పరిమితి కలదు. మరి ఎంత? చూడండి పిల్లరా, మనుషుల ఆయుష్కాలం బైబిల్ ఏం చెప్తుంది? 60, 70, మరి 80 ఆయాసమే, ప్రయాసమే, దుఃఖమే అని చెప్తుంది బైబిల్ గ్రంథం. చూడండి పిల్లరా, మరి ఈ జీవితంలో మరి ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం అంటే ఎవరము? ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏం చేస్తున్నాం? అందుకోసమే శరీరం కోసం బ్రతుకుతున్నామా? శరీరాని కోసం బ్రతకకూడదు. శరీరం అనే పాప నియమంలో మనం ఉన్నాము. ఈ పాప నియమాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు మరి మనందరి పాపాలను తీసివేయడానికి ఆయన సిలువలో బలియాగం గావించాడు. చూడండి పిల్లలు, ఆయన సిలువలో బలియాగం గావించాడు. అందుకోసమే మనమందరము దేవుని కుమారులుగా, దేవుని ఇంటివారముగా, దేవునికి వారసులుగా ఉండటానికే యేసుక్రీస్తు మనందరి కోసం సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు.
లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి మరణించాడు. లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని కుమారులమయ్యే గొప్ప ధన్యత. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏం లాభము? శరీర సంబంధమైన వాటిని మనము మరి ఏదో సంపాదించుకుంటాము, కూడబట్టుకోవడానికి కాదు. మనమై ఉన్న ఆత్మ నిత్య నాశనానికి జోగాడుతున్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు తన ప్రియకుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మనందరి నిమిత్తము శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరి లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించబడుతుంది. అందుకోసమే మరి సువార్త ప్రకటించబడుతుంది. మనమై ఉన్న ఆత్మను గురించి మనము ఆలోచన చేయాలి. మరి ఈ శరీరము మున్నాళ్ళ ముచ్చట కోసము, శరీరము తినుము తాగుము సంతోషించమంటుంది. శరీరానికి ఆశలు కల్పించేవాడు ఉన్నాడు, శరీరాశ నేత్రాశ జీవడమ్మాన్ని చూపించేవాడు ఉన్నాడు సాతాను. వాడి ఉలిలో నుంచి మనం తప్పించుకోవాలి. అందుకోసమే వారి నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసం యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే స్త్రీ కనిన నరుడు ఎవరు? స్త్రీ కనిన నరుడు ఎవరు అంటే స్త్రీలో నుండి వేరుపరచబడ్డదేంటి? శరీరము. అందుకోసమే ఈరోజు ఈ అద్భుత అంశం ద్వారా మనము కొన్ని మాటలు నేర్చుకున్నాము. స్త్రీ కనిన నరుడు ఎవరు అంటే స్త్రీ కనిన నరుడు శరీరము. చూడండి, ఆ జీవము గల ప్రతివానికి తల్లి అవ్వ అని మనం నేర్చుకున్నాము. ఆత్మ ఎవరిలో నుండి వేర్పరచబడుతుంది? ఆదాములో నుండి వేర్పరచబడుతుంది. అందుకోసమే ఒక మనుషుల నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. చూడండి పిల్లలు, ఎంత అద్భుతం అండి. మరి ఈ అంశం ద్వారా మనము మన ఆత్మీయ స్థితిని మనం సరిదిద్దుకొని ఏంటి మూలము అనేది మనము నేర్చుకున్నాం పిల్లారా. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి స్త్రీ కనిన నరుడు ఎవరు అనే అంశం నేర్చుకున్నదాన్ని విని విడిచిపెట్టి వారం కాకుండా విన్న మాటల ప్రకారం సరిదిద్దుకొని అనేకులకు ప్రకటించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన సహోదరులందరికీ వందనములు. పిల్లారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? BW ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.